ఉప్పిండి కోసం ముందుగా ఒక హాఫ్ కప్పు పెసరపప్పు పెట్టుకోండి. తర్వాత బాండల్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి తిరగమాత గింజలు వేసి తురుముకున్న అల్లము, 2 పచ్చిమిర్చి, ఒక ఎండుమిర్చి వేసుకోండి. మీకు ఎక్కువ స్పైసీగా కావాలి అనుకుంటే రెసిపీ పచ్చిమిర్చి మరిన్ని యాడ్ చేసుకోండి. కొంచెం కరివేపాకు యాడ్ చేయండి. ఇవి కొంచెం వేగాక 3 కప్పుల నీళ్లు పోసుకోండి. 1:2 రేషియోలో వాటర్ తీసుకుంటున్నాం ఇక్కడ. ఈ వాటరు కొంచెం బాయిల్ అవ్వాలి. సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు వాటర్ బాయిల్ అవుతున్నాయి కదండి. ఇప్పుడు రవ్వ యాడ్ చేసుకుందాము. ఇది 1.5 కప్పు బియ్యపు రవ్వ అండి. ఈ వాటర్కి యాడ్ చేశాక కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించుకోండి. 2 నిమిషాలు అయ్యాక మనకి రవ్వ ఇలా ఉంటుంది. ఇంకా కొంచెం తడి ఉంది రవ్వలో అన్నప్పుడు మనం ఉడికించుకున్న పెసరపప్పు యాడ్ చేసుకోండి. పెసరపప్పు యాడ్ చేశాక లైట్గా మిక్స్ చేసి మూత పెట్టి మరో నిమిషం ఉడికించుకోండి. ఇప్పుడు ఉప్పిండి ఇలా ఉంటుందండి. ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని సర్వింగ్ బౌల్ లేదా హాట్ బాక్స్లోకి తీసుకోండి. నెక్స్ట్ చట్నీ కోసం 4 టమాటాలు, కొంచెం కొత్తిమీర, 4 ఎండుమిర్చి, 4 వెల్లుల్లి రెబ్బలు తీసుకోండి. టొమాటోలు కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇవన్నీ కడాయిలోకి షిఫ్ట్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టి మగ్గించుకోండి. ఇప్పుడు ఇవి మెత్తబడ్డాయి కదా. కొంచెం చల్లారాక మిక్సీ జార్లో షిఫ్ట్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పోపు పెట్టేసుకుంటే చట్నీ రెడీ అయిపోతుందండి. ఈ లైట్ రెసిపీ బ్రేక్ఫాస్ట్, డిన్నర్ లేదా ఫాస్టింగ్ ఉన్నప్పుడు బాగా ఉపయోగపడుతుంది. ట్రై చేసి చూడండి.